5 కేజీల బంగారం చోరీ కేసును మంగళగిరి పోలీసులు 6 రోజుల వ్యవధిలో ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు దుకాణంలో పనిచేసే గుమస్తా ద్విచక్ర వాహనంపై బంగారం తీసుకువెళ్తుండగా చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినీ ఫక్కీలో జరిగిన ఈ బంగారం చోరీ వ్యవహారాన్ని ఛేదించేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. విజయవాడలో డివిఆర్ జ్యువెలరీ షాపు యజమాని రాము తన దుకాణంలో తయారు చేసిన బంగారు ఆభరణాలను నల్గొండ, సూర్యాపేట, నకరేకల్లు ప్రాంతాల్లో పలు దుకాణాలను సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను ఒక బ్యాగులో భద్రపరిచి షాపులో పనిచేసే నాగరాజుకు అప్పగించి మంగళగిరిలోని తన ఇంటి వద్ద వచ్చి ఇవ్వాలని పంపించాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాల బ్యాగ్ దొంగతనానికి గురైందని యాజమాని రాముకు నాగరాజు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 2 వ్యక్తులు బైక్పై వచ్చి మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్ళినట్లు నాగరాజు తెలిపాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా నాగరాజు వద్ద నుంచి దుండగులు బంగారం వస్తువులు ఉన్న బ్యాగ్ను తీసుకువెళ్తుండగా అతను ప్రతిఘటించలేదు. దీంతో పోలీసులకు నాగరాజుపై అనుమానం వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. గతంలో జ్యువెలరీ షాపులో పనిచేసి మానేసిన కొందరు స్నేహితులతో కలిసి నాగరాజు ఈ చోరీకి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నాగరాజుకు సహకరించిన భరత్, నవీన్, ఇర్ఫాన్, మోహన్, లోకేష్, చందు, అరుణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను నిందితులు టైర్లో దాచిపెట్టారని, కొంత బంగారాన్ని కరిగించారని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.